ఓకే చలో రైడ్ స్టార్ట్ చేసేద్దాం. అనుకునే టైంకి లైట్గా తుప్పర్ అయితే స్టార్ట్ అయింది. కాఫీ కంప్లీట్ అయింది కానీ వర్షం ఇంకా పెరిగింది. ఇక్కడైతే వ్యూస్ మామూలుగా లేవు, చాలా క్రేజీ ఉన్నాయి. చాలా చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. గూగుల్లో అయితే ప్రెసెంట్ క్లోజ్ అని ఉంది, బట్ మన లక్ ఎంత వరకు ఉంటుందో చూద్దాం. హలో వై ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాం. వీకెండ్ అయితే వచ్చేసింది. నేనైతే హర్షన్ అయితే అడిగాను ఈ వీకెండ్ ఎక్కడైనా మంచి రైడ్కి అయితే వెళ్దామని చెప్పి. వాడైతే ఒక ప్లేసెస్ సజెస్ట్ చేశాడు. మీ టైటిల్ అండ్ తమిళలో ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఈరోజు మనం బెంగళూరు టు సంగమం అయితే రైడ్ చేయబోతున్నాం. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను, ఎందుకంటే నేను ఇప్పటివరకు సంగమం అయితే ఎప్పుడు వెళ్ళలేదు. వాడైతే 2 times అయితే వెళ్ళి అన్నాడు. రోడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, చాలా సీనిక్ వ్యూస్ ఉంటాయని చెప్పాడు. సో మనమైతే అక్కడికైతే స్టార్ట్ అయిపోదాం. బెంగళూరు నుంచి సంగమం వచ్చేసి మోర్ దెన్ 100 kilometers అయితే ఉంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ రైడ్ వర్తా కాదని చెప్పి మీకే తెలుస్తుంది. సో లేట్ చేయకుండా బైక్ దగ్గరికి వెళ్ళిపోయి వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం, పదండి. హలో వైఫ్ ఫ్యామిలీ, ఇప్పుడే నిద్రలేసే టైం చూసారు, అప్పటికల్లా 4 అయిపోయింది. మా ప్లాన్ ప్రకారంగా అయితే 4:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం, పదండి. ఇప్పుడైతే టైం మార్నింగ్ 4:40 అవుతుంది. మనమైతే మీటింగ్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. అది వచ్చి మన ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా 20 kilometers ఉంది, అరౌండ్ 32 minutes చూపిస్తుంది. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాడిని మీట్ అయ్యి అక్కడి నుంచి అయితే కలిసి రైడ్ స్టార్ట్ చేద్దాం, పదండి, లెట్స్ గో. యా, నేను రెడీ అయిపోయాను, బైక్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇగ్నిషన్ ఎగ్జాక్ట్గా టైం 4:32 అయింది. ట్రిప్ మీటర్ 0 చేసేద్దాం. ఓకే చలో రైడ్ స్టార్ట్ చేసేద్దాం. పెట్రోల్ వచ్చేది కొద్దిగా 110 రూపీస్ చూపిస్తుంది లీటర్. ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం. బెంగళూరు సిటీ ఇంకా నిద్రలోనే ఉంది, కానీ మన రైడ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. డెస్టినేషన్ సంగమాన్ మేకదత్తు. బయట చిన్నగా చినుకులు పడుతున్నాయి. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రోడ్స్ కూడా ఆల్మోస్ట్ ఎంటీగా ఉన్నాయి. ఇలాంటి ఎర్లీ మార్నింగ్ రైడ్స్కి ఉండే ఫీలే వేరు కదా. ఈరోజు మన జర్నీ ఎలా ఉంటుందో పదండి కలిసి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. పార్ట్మెంట్ పాయింట్కి అయితే జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాను. మన విక్రమ్ అన్న ఇంకా రాలేదు. మనకైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎంతసేపు చూపించిందో అంతసేపట్లో వచ్చేసాం. జస్ట్ పెట్రోల్ కొట్టించుకోవడానికి మాత్రం టైం పట్టింది. మన బాడీ రీచ్ అయిపోయాం. క్లైమేట్ చాలా బాగుంది. అనుకునే టైంకి లైట్గా తుప్పర్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, పెద్ద వాన పడినా కూడా పెద్ద రైడ్ ఆపేదైతే సమస్య లేదు. ఓకే వెయిట్, విక్రమ్ వస్తాడు. కరెక్ట్గా బనశంకరి టెంపుల్ ఆపోజిట్లోనే మన మీటింగ్ పాయింట్. సో అక్కడైతే మీట్ అయ్యి కలిసి అయితే రైడ్ అయితే కంటిన్యూ చేసాం. బెంగళూరులో ట్రాఫిక్ స్టార్ట్ అవ్వకముందే సిటీ నుంచి బయటికి వెళ్ళిపోతే రైడ్ చాలా స్మూత్గా ఉంటుందని అనుకున్నాం. అదే జరిగింది. రోడ్స్ ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నాయి. వెదర్ కూడా సూపర్ ఉంది. కోల్డ్ బ్రీజ్, మధ్యలో లైట్ డ్రిజిల్ రైడ్ని ఇంకా బెటర్ చేశాయి. మార్నింగ్ ఇలా బైక్ మీద వెళ్తుంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఈ రైడ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు సంగమం వైపు అయితే మనం కంటిన్యూ అవుతున్నాం. ఇప్పుడే ఫస్ట్ స్టాప్ అయితే తీసుకున్నాం. సో మనమైతే బెంగళూరు అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాం. ఇదైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఆపోజిట్లో ఉంది. కరెక్ట్గా దాని ఆపోజిట్గా మనకైతే ఉడిపి గార్డెన్ ఫైన్ డైనింగ్ అయితే ఉంది. కాఫీ బ్రేక్ కోసం అయితే మేము ఆగాం. ఓకే, ఒక కాఫీ బ్రేక్ తీసుకుని మళ్ళీ మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. బయట అయితే డ్రిజిల్ అవుతుంది.
మంచి కాఫీ కోసం అయితే ఇక్కడ ఆగాం. కాఫీ కంప్లీట్ అయింది కానీ వర్షం ఇంకా పెరిగింది. సో ఏం చేద్దాం మరి? ఏం చేస్తాం, వర్షం ఎలాగో పడుతుంది, టైం కూడా 7 అయిపోయింది. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అయిపోదాం. అంతే మరి. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకుని రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయాలి. మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. మనమైతే ఒక మసాలా దోశ, ఒక సెట్ దోశ అయితే తీసుకున్నాం. సో ఇద్దరు టేస్ట్ చేసేలానే చెప్తాం. చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ట్రై చేయండి. ఓకే, కాఫీ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ తినేసాం. వెదర్ కూడా ఇప్పుడు వర్షం తగ్గిపోయింది. సో బట్ మళ్ళీ చేంజ్ అవుతుంది వెదర్ అయితే. మనమైతే ఎంతవరకు అయితే అంతవరకు ఇక్కడి నుంచి అయితే వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. సో లేట్ చేయకుండా మన రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడి నుంచి ఫాలో అయిపోండి. 6:30కి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు 7:30 అవుతుంది. 1 అవర్ ఇక్కడే గడిపేసాం. సో లెట్స్ గో. లెఫ్ట్ సైడ్ అయితే ఒక 40 కిలోమీటర్స్లో ఉన్న వ్యూ పాయింట్ రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి అయితే చాలా మంచి లొకేషన్ మీకైతే మంచి క్యాప్చర్ చేసి సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. సో ప్రెజెంట్ మనం అయితే సంగమ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే మనం వెహికల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మనమైతే లోపలికి అయితే వెళ్ళాలి. సో ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్తే మనమైతే వ్యూ పాయింట్ అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఇక్కడ నుంచి రూట్ చాలా బాగుంటుంది, వ్యూస్ చాలా బాగుంటాయి. మంచిగా వ్యూస్, రూట్ని ఎంజాయ్ చేసుకుంటూ వ్యూ పాయింట్కి అయితే చేరిపోదాం. పదండి. సో మనమైతే సంగమ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక్కడైతే వ్యూస్ మామూలుగా లేవు, చాలా క్రేజీ ఉన్నాయి. ఈ వ్యూస్ కోసం ఎంత దూరం అయితే మేము కష్టపడేది రైడ్ చేసాం. మీకు కూడా చూపిస్తాం, ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ మౌంటైన్స్, ఆ గ్రీనరీ అంతా. సో ఫైనలీ సంగమ అయితే మనం అయితే రీచ్ అయిపోయాం. చూడండి, చూస్తున్నారా వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఏంటి హర్ష? యా గైస్, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఆ కొండ నుంచి ఈ కొండ వరకు మొత్తం మందే ఇది అంతా, మొత్తం మందే. ఇదే సంగమ, కర్ణాటకలో చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇది. ఇక్కడే కావేరీ నది ఇంకా అర్కావతి నది కలుస్తాయి కాబట్టి ఈ ప్లేస్ని సంగమ అని పిలుస్తారు. చుట్టూ ఉన్న పచ్చని కొండలు, చల్లని గాలి, రివర్ సౌండ్, మార్నింగ్ టైంలో ఈ అట్మాస్ఫియర్ ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. బెంగళూరు నుంచి వీకెండ్ రైడ్కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. మరి ఇక్కడ బ్యూటీని మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ బాగుంటుంది. సో సంగమ వ్యూ పాయింట్ నుంచి మేకదత్తుకు వచ్చాం. ఇక్కడికి రావడానికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇదే వ్యూ, చాలా బాగుంది. అయితే మేకదత్తు ఫాల్స్ అయితే ఉంటుంది. పైనుంచి అది కిందకి రావాలి. సో మనమైతే కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళక వాటర్ ఫాల్స్ అయితే మీకు చూపిస్తాం, రండి. ఇప్పటిదాకా పైనుంచి హాఫ్ వచ్చాం, ఇంకా హాఫ్ ఉంది. సో చూస్తే చాలా మెట్లు చూడండి, అటు సైడ్ చూడండి, చాలా స్టీప్ అయితే ఉన్నాయి.
దిగడమే తీసుకుని దిగిపోయాం, ఎక్కడే తెలుస్తుంది ఎలా ఉంటుందో. వర్తా కాదన్నా తెలుస్తుంది. స్టే ట్యూన్. సో కిందకైతే వచ్చేసాం. ఇక్కడైతే చాలా మంచి రాక్ ఫార్మేషన్ అయితే ఉంది అండ్ చాలా చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. ట్రై చేస్తాం అది క్యాప్చర్ చేయడానికి. మీకైతే మంచిగా నచ్చుతుంది అనుకుంటున్నాం, మీరు కూడా చూడండి. ఒకసారి మా ట్రావెల్ చూడండి పైనంతా, కెమెరా చుట్టూ. సో ఇప్పుడు ఇదంతా మళ్ళీ క్లైమ్ చేయాలి. ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇప్పుడే పిలిచారు, వచ్చి 5 minutes అవుతుంది. ఈ లోపలే మళ్ళీ కాల్ చేశారు పైనకి వచ్చేయమని చెప్పి. పైకి అయితే వచ్చేసాం. పైకి వచ్చేసి కొన్ని రిఫ్రెష్మెంట్ అయితే తీసుకుని మళ్ళీ మనం అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారా, ఇదే బస్సు మమ్మల్ని తీసుకొచ్చింది. ఈ బస్సు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనకి సంగమా దగ్గర స్టార్ట్ అవుతుంది. సో టికెట్ వచ్చేసి 100 రూపీస్. అక్కడి నుంచి అయితే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి దింపేస్తారు. సో వ్యూస్ అయితే చాలా వర్త్ అనిపించింది మాకైతే. మీరు కూడా ఎవరైనా సంగమా ప్లాన్ చేస్తే మేకదత్తి కూడా రావడానికి ట్రై చేయండి. ఓకే, ఎవరైనా సంగమా వైపు ప్లాన్ చేద్దామంటే ఆడ్ టైమింగ్స్లో కాకుండా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చేటట్టు చూడండి. లంచ్ టైంలో రావద్దు. బస్ ఫెసిలిటీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది లంచ్ టైంలో. సో ఆఫ్టర్ 1 hour వెయిట్ చేసిన తర్వాత మేకదత్తుకి బస్ దొరికింది. సో యా, ఇప్పుడైతే మనం అయితే మళ్ళీ బ్యాక్ టు సంగమా అండ్ అక్కడి నుంచి మన రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మేమైతే మేఘదాద్రి నుంచి సంగమాకి అయితే రిటర్న్ వచ్చేసాం. సో ఇక్కడి నుంచి అయితే మేమైతే బెంగళూరుకి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. బట్ ఆన్ ది ఒక మంచి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయని తెలిసింది. సో అక్కడికైతే వెళ్దాం. బాగుంటే అక్కడ కవర్ చేసి మీకు చూపిస్తాం. ఓకే, మరి లంచ్ ఎప్పుడు రా? బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 3 అవుతుంది. లంచ్ ఏం లేదు, ఇంకా మేబీ ఇంకా స్నాక్స్ అండ్ డిన్నర్ టైం మధ్యలో ఏమన్నా ప్లాన్ చేయలేదు. కుదిరితే లంచ్ కూడా అవుతాం. ఇంకా లంచ్ అంటారులేదు అని లంచ్ కాదు, లంచ్ టైం దాటేసింది ఆల్రెడీ. సో చూద్దాం, ఏమైనా ఉంటే మంచిగా తినేసి అప్పుడైతే వెళ్దాం. యా, గూగుల్లో అయితే ప్రెసెంట్ క్లోజ్ అని ఉంది. బట్ మన లక్ ఎంత వరకు ఉంటుందో చూద్దాం. వెదర్ ఉంటే బాగుంటుంది. లెట్స్ సీ, ఉంటే కనుక క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిస్తాం. యా, మనం ట్రై అయితే మనం చేద్దాం, తర్వాత చూద్దాం ఏమవుతుందో. కొత్తగా ఏమైంది అనుకున్నదా అయ్యింది. ఓ, చాలా ఎక్కువ ఉంది. సో చుంచి ఫాల్స్ అయితే ప్లాన్ చేసాం. సో అదైతే టెంపరీ క్లోజ్డ్ అయితే ఉంది ప్రెసెంట్. సో మనమైతే ఇక్కడైతే ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడికన్నా ముందు ఇంక మనకు పంపించట్లేదు. డిసప్పాయింట్మెంట్. మనం ఆల్రెడీ మ్యాప్స్లో చూసాం, అది ఆల్రెడీ టెంపరీ క్లోజ్ ఉంది. బట్ స్టిల్ మన మ్యాప్స్ని ఎప్పుడు నమ్మం కాబట్టి ఒకసారి ట్రై చేసాం. సో దీన్ని బట్టి ఏం తెలిసిందంటే అప్పుడప్పుడు మ్యాప్స్ కూడా నమ్మాలి. నమ్మండి, మ్యాప్స్ని కూడా నమ్మండి. అప్పుడు ఇట్ హ్యాపెన్స్. బాగా ఎండ కొడుతుంది కదా, స్పెట్స్ పెట్టుకోవచ్చు కదా. పెడతాం, ఇంకేం డిసప్పాయింట్మెంట్ కవర్ చేయడానికి గ్లాసెస్ చేద్దాం. నేను అందుకే తీసేసి మళ్ళీ పెట్టింది. ఓకే సరే, ఓకే. ఇంకా మనమైతే ఇంక బెంగళూరు అయితే రిటర్న్ అయిపోదాం. ఇంకా దారిలో ఎక్కడైనా మిడిల్లో మనకి ఫుడ్ అయితే కనిపిస్తే ఫుడ్ స్టాప్ అయితే తీసుకుందాం. ఆకలి అయితే వేస్తుంది. తర్వాత ఇంకా డైరెక్ట్ బెంగళూరు ఇంకా స్టార్ట్ అయిపోవాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయిపోతాం. ఓకే, యా, లెట్స్ రిటర్న్ టు బెంగళూరు నౌ. ఓకే, చలో. ఈరోజుకి ఇదే నా లాస్ట్ కాఫీ. లాస్ట్ కాఫీ స్టాప్ అవుతుంది. సో కాఫీ అయితే తాగేసాం. ఇదే ఇంకా లాస్ట్ బ్రేక్. దీని తర్వాత అయితే ఇంకో 22 kilometers అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అయితే స్ప్లిట్ అయ్యి ఎవరు వేసిన వాళ్ళైతే వాళ్ళ ప్లేసెస్కి రీచ్ అయిపోతారు. యా, దట్స్ ఇట్ ఫర్ ది డే గైస్. నేను ఇప్పుడే రూమ్కి వచ్చాను. విక్రమ్ కూడా ఇందాకే రూమ్కి వెళ్ళానని చెప్పాడు. సో మీకు ఇంకా ఏమైనా రైడ్స్ రికమెండ్ చేయాలనుకుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, ఈట్, రైడ్, ఎక్స్ప్లోర్ అండ్ రిపీట్. Bye bye.